హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మస్క్ మిలన్ ఫ్రూట్ పంచ్ అండి. మనం కర్బూజా పండు ఉందనుకోండి, కొంచెం మెత్తగా ఉన్నప్పుడు ఈ విధంగా ఫ్రూట్ పంచ్ చేసి పిల్లలకి ఇవ్వండి. తాగడానికి చల్లగా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోకి మనము ఐస్ క్రీమ్ యాడ్ చేసిస్తాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇక ఎలాగో సమ్మర్ వచ్చేసింది కాబట్టి మధ్యాహ్నం టైంలో పిల్లలకి ఈ విధంగా స్కూల్ నుండి రాగానే చల్లగా ఇవ్వండి. చాలా ఇష్టంగా తాగుతారు కూడా. ఒక్కసారి రుచి చూసారంటే ఇంకా మళ్ళీ వదలరండి, అంత బాగుంటుంది. మస్క్ మిలన్ కొంచెం మెత్తగా ఉన్న మస్క్ మిలన్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం జార్ తీసుకొని అందులోకి మస్క్ మిలన్ పీసెస్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా షుగర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పిల్లలకు వద్దు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని కొద్దిగా అంత మిక్సీ పట్టుకొని ఇలా షుగర్ పౌడర్ అయింది చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను కాచి చల్లార్చిన పాలని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా ఐస్ అయ్యేటట్టుగా కొద్దిగా గ్లాస్లో తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా ఇలా అయిన ఐస్ పాలని ఇందులో కొద్దిగా అంత తీసి వేసేసుకోవాలండి. మన ఇంట్లో స్ట్రెంత్ని బట్టి మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 2-3 రౌండ్స్ మిక్సీ జార్ పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పట్టుకున్న తర్వాత కొంచెం స్మూతీగా అవుతుందన్నమాట. చూడండి, ఇలా స్మూతీగా పట్టుకున్న తర్వాత సమ్మర్ వచ్చింది కాబట్టి అందరి ఇళ్ళల్లో కంపల్సరీ ఐస్ క్రీమ్స్ పెట్టుకొని ఉంటామండి. ఏ ఫ్లేవర్ అయినా సరే, నేను పైనాపిల్ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి కంపల్సరీ 2 ఐస్ క్రీమ్స్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏదైనా ఒక ఫ్లేవర్ ఉన్నా పర్వాలేదు. నాకు అవైలబుల్లో పైనాపిల్ ఐస్ క్రీమ్ అవైలబుల్ ఉందని పైనాపిల్ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని ఇలా ఈ విధంగా స్మూతీగా పట్టుకొని గ్లాస్ జార్ తీసుకొని గ్లాస్ జార్లోకి సర్వ్ చేసుకొని పిల్లలకి కనుక ఇచ్చినా మనం తాగినా చల్లగా, ఎండాకాలం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మనం ఫ్రూట్స్ ఇంకొక 2 ఫ్లేవర్లు యాడ్ చేసినా మనం రా ఫ్రూట్స్ కంటే కూడా ఐస్ క్రీమ్ పంచ్ కాబట్టి ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా అండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మనం పాలని ఐస్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. షుగర్ కూడా ఒక్కసారి చూసి వేసుకోండి, ఎందుకంటే ఐస్ క్రీమ్లో షుగర్ ఉంటుంది, పండ్లలో కొద్దిగంత షుగర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొద్దిగంత వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత స్మూతీలో వేసుకొని మళ్ళీ పట్టుకొని తాగొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.